ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరుకుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పట్టుబడ్డం ఏపీలో కలకలం రేపుతోంది. కూటమి సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఎంపీ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం, అతనికి డ్రగ్ పాజిటివ్ రావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ పార్టీకి మహేష్ యాదవ్ ఎందుకు వెళ్లారు, రోహిత్ రెడ్డితో అతనికున్న లింక్స్ ఏంటన్న దానిపై ఏపీ పోలీసులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు కావడం మరింత కాకరేపుతోంది. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరుకుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పట్టుబడ్డం ఏపీలో కలకలం రేపుతోంది. కూటమి సర్కారుకు ఇప్పుడు ఇబ్బందిగా మారింది ఇష్యూ. ఎంపీ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం, అతనికి డ్రగ్స్ పాజిటివ్ గా రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇక డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఏలూరు ఎంపీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫామ్ హౌస్ పార్టీకి అసలు మహేష్ యాదవ్ ఎందుకు వెళ్లారు, రోహిత్ రెడ్డితో అతనుకున్న లింక్స్ ఏంటన్న దానిపై కూడా ఏపీ పోలీసులు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు కావడం మరింత కాకరేపుతోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హైదరాబాద్ మైనాబాద్ డ్రగ్ కేసుకు సంబంధించి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా అటు ఆంధ్రప్రదేశ్ వైపు తెలంగాణ వైపు చూసే ఆ పరిస్థితి నెలకొంది. అంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొయినాబాద్ డ్రగ్ కేసుకు సంబంధించి ఆ కూటమికి సంబంధించిన ఎంపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారంటూ తెలియటంతో ఒకసారిగా దేశవ్యాప్తంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు హైలైట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఒకసారిగా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. మొయినాబాద్ డ్రగ్ కేసు ఒక సంచలనం సృష్టిస్తూ పోతా ఉంది. ముందు ఇంకేదన్నా సంచలనం సృష్టించిందా అన్న సంధాన ఈ కేసు ఉందంటున్నా కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ డ్రగ్ కేసుకు సంబంధించి 6గురికి పాజిటివ్ వచ్చినట్లు మొదటగా సమాచారం వచ్చింది. ఆ తర్వాత 4గురికి పాజిటివ్ వచ్చిందని తెలిపిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ప్రముఖులు దీంట్లో ఉన్నారు. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మొయినాబాద్ డ్రగ్ కేసు సోషల్ మీడియాలో వెతుకుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది అని అంటే ఎంత సంచలనంగా మారింది అనేది మనకు అర్థం అవుతుంది. ముఖ్యంగా తెలంగాణలోని మొయినాబాద్ డ్రగ్ కేసు పాజిటివ్ వచ్చిన వారిలో ప్రముఖులు కూడా ఉన్నారని తేలటంతో ఇది మరింత అందరి దృష్టిని ఆకర్షిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఈ కేసు ఇప్పటికీ రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రముఖులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే పుట్టా మహేష్ యాదవ్ దీంట్లో ఉన్నారని తెలియటంతో ఒకసారిగా సంచలనం మారింది. అలాగే మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డితో సహా 11 మందిని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మాదక ద్రవ్యాలు వినియోగించారనే ఆరోపణలపై అధికారులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు రుజువైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే శనివారం నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్ లో టీడీపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీ పుట్టా మహేష్ కూడా నెగిటివ్ రావడంతో కొంతమేరకు ఇది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. రక్త పరీక్షలో పాజిటివ్ గా తేలింది. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు పోలీసు బృందాన్ని గమనించి 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కూడా కొంతమేరకు సమాచారం అయితే నిర్ధారించాల్సిన పని ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్ లోని ఆ ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ జరుగుతుందని కొంత మేరకు విశ్వసనీయ సమాచారం మేరకు అలర్ట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్
లా ఎన్ఫోర్స్మెంట్ అని ఈగల్ ఫోర్స్ అంటారు. ఈ పోలీసు బృందం ఒక్కసారిగా శనివారం రాత్రి మెరుపు దాడి చేసి ఈ యొక్క డ్రగ్ కు సంబంధించి కొంతమేరకు కూపీ లాగుతున్న పరిస్థితి ఉంది వారిని పట్టుకొని. అయితే ఈ పార్టీకి రియల్టర్లు, ఆ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఆ ప్రముఖులు హాజరైనట్లు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు కొంతమేరకు ఆ సమాచారం ఉంది. అయితే పూర్తి సమాచారం రావాల్సింది. అయితే పాల్గొన్న వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు, ఒక రివాల్వర్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కొంతమేరకు సమాచారం అందుతా ఉంది. అయితే ఈ కేసులో పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని, అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, మాజీ ఎమ్మెల్యే పైలి రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి సంబంధించి ఆ డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుపుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమేరకు సీరియస్ అయినట్లు తెలుస్తా ఉంది. ఎందుకు పుట్ట మహేష్ యాదవ్ హైదరాబాద్ వెళ్లారు, ఎవరు ఫామ్ హౌస్ కి వెళ్లారు, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్లారు, అక్కడ ఏ విషయం మాట్లాడటానికి వెళ్లారు, ఏం జరుగుతుందనే దాని మీద కొంతమేరకు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పుట్ట మహేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ టాప్ లీడర్ లో, ఆంధ్రప్రదేశ్ లో 1 నుంచి 5 ముఖ్యులు ఉండే టాప్ లీడర్స్ లో యనమల రామకృష్ణుడు ఉన్నాడు. ఆయన అల్లుడు కూడా కావటం కొంత మేరకు ఇది కొంత ఆంధ్రప్రదేశ్ లో తెగ పుట్టిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంత మేరకు ఆ రాష్ట్ర మంత్రుల మీద గాని, ఎమ్మెల్యేల మీద గాని గత 2-3 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. పనుల గురించి పట్టించుకోవట్లేదు, వ్యక్తిగత విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడతా ఉన్నారు. పార్టీ కోసం పనిచేయండి, పార్టీ మీకు ఇవ్వవలసింది ఇస్తుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు సూచిస్తా ఉన్నారు. కొంతమంది మీద ఫైర్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇది జరగడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కిని. ఇది ఎన్డీఏ కూటమికి కొంతమేరకు దెబ్బని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్ కేసుకు సంబంధించి పుట్ట మహేష్ యాదవ్ దొరకడంతో కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దీని మీద హాట్ కామెంట్ చేయడానికి సిద్ధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.